వికలాంగుల గ్రూపుల వరకు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ డబ్బులు కట్టంగానే బుక్లోకి ఎంటర్ చేయండి అని చెప్పేసి ప్రతి మేనేజర్కి చెప్తా. దాంట్లో సమస్య లేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ లబ్ధిని ఖచ్చితంగా పొందాలి. ఇప్పుడు గతంలో వడ్డీలు ఉన్నాయి, ఇప్పుడు వడ్డీ లేదు. వడ్డీ లేని రుణాలు. కాబట్టి మిత్రులారా, మనము అందరూ రెక్కాడితే డొక్కాడని కార్మికులు అంటారు. మనకి చూపు లేక, నడవలేక, కాళ్ళు లేక, కళ్ళు లేక, మతి స్థిమితం బాగాలేక అల్లాడిపోతున్నటువంటి జీవితాలు మనవి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. మీ అందరి కోసం నేనున్నా. నేను ఒక్కటే తెలియజేస్తున్నా, నా భార్య పిల్లలు కూడా మీ తర్వాతనే. ఒకటే, ఎప్పుడైనా కానీ ఒక వ్యవస్థని స్థాపించడం సులభం. ఆ వ్యవస్థ దీర్ఘకాలికంగా హ్యాపీగా ఆనందంగా 10 మందికి నీడనివ్వాలి. ఆ చెట్టు అంటే అది దీర్ఘకాలికంగా నడవటం గొప్ప విషయం. కాబట్టి నా అడుగులో అడుగు వేసే ప్రతి ఒక్క దివ్యాంగ సోదర సోదరిమణులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, మనలో త్యాగ గుణం ఉండాలి. మీ అందరికి ఒకటే చెప్తున్నా మిత్రులారా, పడవ అనేది సముద్రంలో నీళ్లపైన ప్రయాణిస్తుంది, అవునా? అప్పుడు అది ప్రయాణం అయింది. ఆ పడవకి బొక్కబడి నీళ్లు పడవలోకి వస్తే ప్రమాదం అయింది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ పడవ అనేది మన సంఘం.